నమస్తే. తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకప్పుడు అనేక మంది కూడా విదేశాలకు పోయి, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు పోయి కూలియోనాలో చేసుకొని ఏదో ఒక పని జల్పించుకొని పొట్టకొట్టు కోసం బతికే వాళ్ళు ఎందరో మంది ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్, ప్రస్తుతం సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఆ తర్వాత కరీంనగర్, ఈ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో వలసలు పోయే వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతంలో ఉండేవాళ్ళు. సో వలసలు పోయి అక్కడ పొట్టకొట్టు కోసం, కుటుంబ పోషణ కోసం అందరికీ దూరంగా ఉంటూ అక్కడికి వెళ్ళి పని చేసుకొని అంతో ఇంతో పైసలు పంపిస్తూ కొంత జనజీవనం సాగించే వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజానికం కూడా. సో ఇదే దిశగా తాను సైతం బ్రతుకుతాను అడికెళ్ళి నా మిత్రులు కావచ్చు, నాతో పాటు కొంతమంది తెలిసిన వ్యక్తులు కావచ్చు, నా పని చేసుకుంటాను, నేను కూడా వెళ్ళి పని చేసుకుంటానని చెప్పి ఒక వ్యక్తి, హనుమంతు అనే వ్యక్తి వెళ్ళడం జరిగింది 2005 సంవత్సరంలో. అయితే 2 నెలలు అక్కడ పనిచేయని తర్వాత అక్కడ ఆయనటువంటి ప్రదేశంలో నేపాల్కి సంబంధించిన ఒక బహదూర్ సింగ్ అనే ఒక వాచ్మెన్ ఆయన మరణించడం జరిగింది, మర్డర్ కావడం జరిగింది దుబాయ్లో. అయితే దానికి కారణం వీలేనంటూ ముఖ్యంగా హనుమంతు పేరును అందులో జోడిస్తూ దుబాయ్ పోలీసులు తెలంగాణకు సంబంధించిన ఒక 5 వ్యక్తులని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి అక్కడి కోర్టు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మొదటిగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ 10 ఏళ్ల జైలు శిక్షను కాస్త పొడిగించి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2005లో ఘటన జరిగింది ఇది. ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయి ఏదో బతుకుదెరువు కోసం పని చేసుకుందాం, కుటుంబ పోషణ కోసం ఏదో పని చేయక తప్పదని చెప్పి దుబాయ్కి పోయి బతుకుదామని చెప్పి వెళ్ళే కుటుంబాలకి హనుమంతు కాస్త ఈ యొక్క చేదు అనుభవం ఎదురైంది. తను వెళ్తున్నప్పుడు తన కూతురు 18 నెలల పసిపాపనట. 18 నెలల పసిపాప వెళ్ళి 2 నెలలు కాగానే అక్కడ ఒక హత్య జరిగింది. హత్యకి వీళ్ళే కారణం అంటూ పోలీసు వీళ్ళపైన కేసులు నమోదు చేసింది. కోర్టు కూడా 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది వీరికి. అది కాస్త పొడిగించి 25 ఏళ్ల జైలు శిక్ష పొడిగించిన తర్వాత కోర్టు కూడా. సో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ అంశాన్ని తన భార్య 2005 నుంచి కూడా అనేక మంది తీసుకెళ్లే ప్రయత్నం చేసింది, కానీ ఎక్కడా కూడా న్యాయం దొరకలేదు. ఈ హనుమంతుతో పాటుగా మరొక 4 వ్యక్తులు కూడా, వీళ్ళు ముఖ్యంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని పెద్దూరు గ్రామానికి సంబంధించిన ఈ హనుమంతు అనే వ్యక్తితో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. వీళ్ళు న్యాయ పోరాటం కోసం కొన్ని ఏళ్ళుగా వాళ్ళు, ముఖ్యంగా తన కుటుంబీకులు ఎక్కని గడపలేదు, అడగని చేతులు లేవు, ఏదో ఒక రకంగా వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉన్నారు, తమకు న్యాయం చేయండి, తిరిగి వారిని భారతదేశానికి రప్పించినట్టు కూడా కోరిన పరిస్థితి. ఎటకేలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేటీఆర్ దృష్టికి, ఎందుకంటే ఆయన జిల్లాకు సంబంధించి గల్ఫ్ కార్మికులు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి ఈ 5 ఎవరైతే ఈ శిక్షకు అర్హులుగా ఉన్నారో, శిక్ష అనుభవిస్తున్న వారు ఉన్నారో, దాంట్లో కొంతమంది కేటీఆర్ సొంత నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరినీ ఎట్లాగైనా కూడా విడిపించాలని ఒక ధ్యేయంతో, లక్ష్యంతో కేటీఆర్ వాళ్ళందరూ కూడా విలిపించే ప్రయత్నం చేసిండు. ఈరోజు అందరూ కూడా తిరిగి స్వదేశానికి వచ్చిర్రు. ఒక రకంగా అందరూ ఆరోగ్యంగా, ఒక రకంగా ఈ అందరూ వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు కలిశారు. సో దానికి కారణం కేటీఆర్. అందుకే థ్యాంక్ యూ కేటీఆర్ అంటూ ఈరోజు ఆ కుటుంబాలన్నీ కూడా కేటీఆర్కి థ్యాంక్స్ చెప్తున్నాయి. ఆయన యొక్క కృషిని, ఆయన యొక్క మాకు సంబంధించినటువంటి కష్టాన్ని ఆయన మా పట్ల దయతలిచి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి ప్రయత్నాన్ని ఎప్పుడు మరవము. ఆయన చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా మర్చిపోం. నిత్యం ఆయనకు ఎప్పటికీ ఎల్లప్పుడు రుణపడి ఉంటామంటూ కూడా చాలామంది తమ యొక్క సంతోషాన్ని, ఆ భావోద్వేగాన్ని వెలుగక్కుతున్న పరిస్థితి. ఒక్కసారి వీడియో చూపిస్తాం మీకు, ఆ తర్వాత అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగింది ప్రయత్నం చేస్తాం. ఇది ఆ వీడియో. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసిన తర్వాత ఇది ఆ వీడియో. ఇంకో ఇద్దరు, హనుమంతు తర్వాత వాళ్ళ సంబంధించినటువంటి దాంట్లో విక్టిమ్గా ఉన్నటువంటి మరో వ్యక్తి ఇంప్రిజన్మెంట్ ఎదుర్కొని. సో 10 ఏళ్ల జైలు శిక్షను కాస్త కోర్టు తర్వాత 25 ఏళ్లకు పొడిగించింది. ప్రస్తుతం వాళ్ళు 18 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. 18 ఏళ్ళు పూర్తయిన తర్వాత న్యాయ పోరాటం. మరి కేటీఆర్ చేసినటువంటి, ఎందుకు వాళ్ళకి ఇంతగానో కేటీఆర్ మీద థ్యాంక్ యూ చెప్తున్నారంటే, కేటీఆర్ వాళ్ళకు ఒక ప్రత్యేకమైన న్యాయవాదిని ఏర్పాటు చేసి ఏదైతే కేసు విచారణకు సంబంధించి ఎదుర్కోవాల్సి ఉంటుందో ఒక ప్రత్యేక న్యాయవాదిని ఆయన అక్కడ ఏర్పాటు చేసి ప్రతి అంశాన్ని, అనేక ఆర్థిక అంశాలని లాయర్ ఏర్పాట్లో కావచ్చు, తర్వాత అనేక ఆర్థిక అంశాలను కూడా కేటీఆర్ స్వయంగా తానే అన్ని భరించిందట. అన్నీ ఆయనే భరించి నేరుగా ఈరోజు ఆ వలస కార్మికులు ఎవరైతే ఆడికి వెళ్ళి ఒక కేసు ద్వారా, హత్య కేసు ద్వారా వాళ్ళు శిక్షకు అర్హులుగా 18 ఏళ్ల జైలు జీతం అనుభవించారు. ఎట్టకేలకు వాళ్ళకి క్షమాభిక్ష కింద అక్కడి కోర్టు తీర్పిచ్చింది. ఆ తర్వాత వాళ్ళందరూ తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే విధంగా దానిలో కీలక పాత్ర పోషించింది కేటీఆర్ అనట. ఒక్కసారి ఫోటో కూడా చూపిస్తాం మీకు. ఇది వాళ్ళు. సో ఇద్దరు ఈరోజు వచ్చింది, ముఖ్యంగా వీళ్ళిద్దరు
మరొకరు రావాల్సి ఉంది. ఇప్పటికే ఒకరిద్దరు వచ్చి కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసిరు ఆల్రెడీ. అంటే క్షమాభిక్ష పెట్టిన తర్వాత అందరూ క్షేమంగా తిరిగి వాళ్ళ కుటుంబాలను కలుసుకున్న తర్వాత ఒక్కసారిగా అక్కడ ఆనందం మొత్తం కూడా వెల్లివిరిస్తుందని చెప్పాలి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు దిగంగానే ఒక్కసారిగా అక్కడ ఆనందం మొత్తం కూడా వెల్లివిరి. ఎందుకంటే వాళ్ళు పోయి ఉద్యోగం చేసుకుందాం, లేకపోతే కూలిపోయిన ఏదో పని చేసుకుందాం, అక్కడ కుటుంబ పోషణ కోసం ఇంటికి డబ్బు పంపిద్దాం, మనం బాగా బతుకుదాం అనే ఒక ఆశతో తెలంగాణలో మొత్తం కూడా రైతాంగం అంటే వ్యవసాయం లేకుంటే ఏం పనులు లేక పాడుపడ్డటువంటి ఆ పొలాలను చూడలేక, లేకపోతే అంటే ఒక రకంగా దయనీయమైన పరిస్థితి ఒకప్పుడు. సో దయనీయమైన పరిస్థితి నుంచి చాలా వరకు అందరు కూడా వలస వెళ్ళిన తర్వాత అక్కడ అనుకోని సంఘటన కారణంగా శిక్ష ఎదుర్కొని ఆఖరికి వస్తే అక్కడ కోర్టు క్షమాభిక్ష పెట్టిన తర్వాత దానికి చొరవగా తీసుకున్నటువంటి కేటీఆర్ నేరుగా తనే ఫ్లైట్ టికెట్స్ సైతం బుక్ చేసి వాళ్ళ కుటుంబానికి క్షేమంగా అప్పగించేసిందట. సో ఇవన్నిటి కూడా చూసిన తర్వాత కేటీఆర్ థ్యాంక్ యూ కేటీఆర్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికీ నిత్యం కేటీఆర్కి ఉంటామంటూ కూడా పెద్ద ఎత్తున కేటీఆర్ని సంబోధిస్తూ కేటీఆర్ ఒక దేవుడిలాగా వాళ్ళు పూజిస్తున్నా అంటే వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఓకే, మొత్తం మీద కేటీఆర్ ఈ యొక్క చొరవ కారణంగా వాళ్ళందరూ కూడా తిరిగి రావడం అనేది ఒక మంచి అంశంగానే చూడొచ్చు. ఈ దిశగానే రేపటి రోజు ఎవరైనా వెళ్ళేవారు ఉంటే కూడా ఆయన గతంలో అధికార పార్టీకి సంబంధించి మంత్రిగా ఉన్నారు, ప్రస్తుతం ఆయన ప్రతిపక్షంలో ఒక కీలకమైనటువంటి నాయకుడు ఉన్నారు. కాబట్టి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళని వెళ్లకుండా, ఎందుకు మన రాష్ట్రంలోనే, మన తెలంగాణ రాష్ట్రంలోనే లేదా మన దేశంలోనే అనేక ఉపాధి అవకాశాలను ఇక్కడే చేసుకోవాలి తప్ప ఇతర దేశాలకు ఈ రకంగా ఇబ్బంది పడకూడదంటూ కూడా అనేక మందిని ఆపే ప్రయత్నం కూడా చేస్తాడు అనే ఒక ఆశిద్దాం మనం కూడా చూద్దాం. మీకు ఓవరాల్గా ఇది థ్యాంక్ యూ కేటీఆర్కి సంబంధించిన అంశం. చూస్తున్నాను తొలి వెలుగు. థ్యాంక్ యూ.